అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అసలు ఈ పేరు ఎవరిని చిన్న పిల్లోడు ఎల్కేజీ వెళ్ళే యూకేజీ వెళ్ళే పిల్లోడిని అడిగినా ట్రంప్ చెప్తారు. ట్రంప్ ఎలాంటోడు అని స్కూల్ పిల్లోడిని అడిగినా అన్ప్రెడిక్టబుల్ పర్సనాలిటీ, ఆయన ఎవరో నమ్మలేమని చెప్తారు. భారత్ పాకిస్తాన్లు తాము యుద్ధాన్ని మేమే విరమింపజేసుకున్నామని అక్కడ ఇషాక్ దారు ఎవరో పాకిస్తాన్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ఒప్పుకున్నాడు. ఇండియాలో చెప్తున్నారు ఎస్ జయశంకర్, విక్రమ్ మిశ్రీ గారు, ఇది ఎవరు మధ్యవర్తి లేరు అని. కానీ ట్రంప్ అంటాడు నేను యుద్ధాన్ని ఆపానని 12 సార్లు ఆపానని 12 సార్లు చెప్పాడు, ఇప్పుడు డజన్ టైమ్స్. అది అనమాట డొనాల్డ్ ట్రంప్. అదేవిధంగా ఇరాన్ విషయంలో కూడా మోసం చేస్తాడు ఆయన. అంతటి శక్తివంతమైన వాడు ట్రోజాన్ హార్స్ లాగా మోసం చేస్తున్నాడు. ఏది ఎల్లాయిడ్ అండ్ ఒడిస్సీలో హోమర్ ఉపయోగించిన ట్రాయిల్ మీద వాడిన ఏదో మోసం. నీకు న్యూక్లియర్ డిస్కస్ చేద్దాం రా కూర్చోబెట్టి మస్కట్లో ఏది ఒమన్ రాజధానిలో కూర్చోబెట్టి ఇరాన్తో డిస్కషన్ చేస్తూనే అక్కడ ఇజ్రాయెల్తో అటాక్ చేయించారు. 2 వారాలు టైం తీసుకుంటానని ఇరాన్ మీద అటాక్ చేశారు. ఎందుకంటే తన లక్ష్యం చెప్పడు. ఇంతవరకు ఏ అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఇలా వ్యవహరించలేదు. తర్వాత ఎలాన్ మస్క్తో 4 నెలలు కాపురం చేసినట్టు అనమాట. ఎలాన్ మస్క్ చాలా హైలీ సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అండి. ఓకే, రిచెస్ట్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. టెస్లా, స్పేస్ ఎక్స్, నెక్స్ట్ జన్ తయారు చేస్తున్నాడు. ఓపెన్ ఏఐలో పెట్టుబడులు ఉన్నాయి. అలాంటి మస్క్ ఈయనతో చికాకు పడిపోయారు 3 నెలల్లో. అసలు ఈయన అమెరికన్ ప్రెసిడెంట్కే సరిపోడని ఆయన ట్వీట్ చేశారు. ఇంకో పార్టీ పెడదాం, ఈయన అసలు దించే జేడీ వ్యాన్స్ను ఉపాధ్యక్షుని అమెరికన్ ప్రెసిడెంట్ చేద్దామన్నారు. అంటే ఏంటి, అంత అసహ్యం పుట్టిస్తారన్నమాట ఆయన. అదేవిధంగా ప్రపంచం మీద అన్ని అసలు మానవుడే లేని కొన్ని ఐలాండ్ల మీద కూడా టారిఫ్లు వేసిన పిచ్చోడు అనమాట ట్రంప్. ఇప్పుడు టారిఫ్స్, ట్రంప్ అంటే ట్రంప్ ఈజ్ నథింగ్ బట్ టారిఫ్స్ అంటేనే ట్రంప్. అసలు ప్రపంచం ఎటుపోతుంది? అసలు ప్రపంచీకరణ నువ్వే కదా మొదలుపెట్టింది అమెరికా. ఈరోజు ప్రపంచీకరణ నువ్వే వద్దు అంటావు కదా, డీగ్లోబలైజేషన్. అక్కడ కూడా తొంటరి ట్రంప్ అయిపోయాడు. అసలు ఈయన ఏం మాట్లాడుతారో ఒక స్టెబిలిటీ ఉండదు, ఏ వ్యూహమో తెలియదు. ఆయన వ్యూహం ఏంటంటే అమెరికా గ్రేట్ అగైన్, ఒక లక్ష్యం. అసలు అమెరికా గ్రేట్ అగైన్ చేస్తున్నాడా, అమెరికా నెవర్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడా? అందుకనే ఇది ప్రపంచం అంతా ఆయన అసహించుకుంటుంది. ఇది ప్రపంచం అసహించుకుంటే మరి అమెరికన్స్ ఏంటి అనేది మనం వినాలి. 35 కోట్ల మంది. ఆయన క్యాప్ మీద ఉంటుందన్నమాట అమెరికా గ్రేట్ అగైన్. అసలు అమెరికాని గ్రేట్ అగైన్ చేస్తున్నాడా, అమెరికా నెవర్ గ్రేట్ అగైన్ చేస్తున్నాడా, అమెరికన్స్ డౌట్. లాస్ ఏంజల్స్ రిచెస్ట్ స్టేట్ ఆఫ్ ది అమెరికాలో లాస్ ఏంజల్స్లో కాలిఫోర్నియాలో గొడవలు. అక్కడ ఇన్సరెక్షన్ యాక్ట్ ప్రకారం ఫెడరల్ ఫోర్సెస్ని దించేశాడు అక్కడ. అసలు ఈయన ఏం చేస్తున్నాడో తెలియదు. అసలు అమెరికన్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి ఈయనకి తెలియదు. ఓకే, అమెరికన్ ప్రజలకి ఈయన ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అందుకనే ఆయన పాపులారిటీ గత 80 సంవత్సరాల్లో అమెరికా అధ్యక్షుడు లేనంత లోయెస్ట్ లెవెల్ వచ్చేసింది. ప్లమ్మేటెడ్ టు లోయెస్ట్ లెవెల్ అనమాట. ప్రయారిటీ లేదు, పాపులారిటీ లేదు. ఇప్పటికిప్పుడు అమెరికా ఎలక్షన్ పెడితే ఈయన ఓడిపోయడానికి రెడీ. ఈయన ఓడిపోతాడు. ఇప్పుడు పాపులారిటీ లేదు, అది అర్థమైపోతుంది. తర్వాత పరిస్థితే లేదు. అసలు ఈయన దేనికి పని చేస్తున్నాడు, ఏం మాట్లాడతాడో తెలియదు. వైట్ హౌస్లో జెలెన్స్కీతో గొడవే, ఈ సౌత్ ఆఫ్రికన్ ప్రెసిడెంట్ రామపోసాతో గొడవే. ఆయన ఏదో బజార్లో మాట్లాడినట్టు డిప్లొమాటిక్ డిస్కషన్ అండి బజార్లో మాట్లాడేస్తున్నాడు. సో అమెరికన్స్కి ఈయనంటే అసహ్యం పుట్టేస్తుంది. దే ఆర్ హేటింగ్ దిస్ యుఎస్, దేర్ ఓన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనమాట. అసలు ఏం చేయాలో తెలియడం లేదనమాట. ఆయన బ్రెయిన్ సరిగ్గా పనిచేస్తుందా లేదో. ఈయన మొదటి టర్మ్ పనిచేసేటప్పుడు ఈయన మానసిక ప్రవర్తన సరిగ్గా లేదని అనుమానంతో మెడికల్ రిపోర్ట్లో ఈ ఇష్యూ జరిగేదనమాట. మళ్ళీ ఏదో ఈయన ఓడిస్తే మళ్ళీ ఈయన వచ్చాడు. అమెరికా ప్రజాస్వామ్యాన్ని అప్రజాస్వామికంగా మార్చేస్తున్నాడు. ఒక ఆర్మీ జనరల్లో తీవ్రవాదానికి పుట్టినలేని పాకిస్తాన్ ఆర్మీ జనరల్ రెడ్ కార్పెట్ వేసాడు ఆ ప్రభుత్వాన్ని వదిలేసి. అసలు అమెరికా చరిత్రలోనే ఇది జరగలేదు. అసలు ఏం చేస్తున్నాడు? అమెరికా యొక్క విలువలేంటి, అమెరికా రాజ్యాంగం గొప్పదనం ఏంటి, ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి, అతిపెద్ద దేశం, ప్రపంచ సంపదలో 29% ఉంది. ఆయనకి ఏం కావాలి? అమెరికా ఆల్రెడీ గ్రేటే, ఇప్పటికీ గ్రేటే ఉంది. $29 ట్రిలియన్. చైనా 2వ స్థానంలో $20 ట్రిలియన్, చాలా ఎక్కువ ఉంది. దానికంటే 50%. అమెరికా గ్రేట్ అగైన్ ఏంటి? అమెరికా గ్రేట్ ఆల్రెడీ, ఇట్ ఈస్ గ్రేటే. దాన్ని నిలబెట్టుకుంటే చాలు. అసలు ఈయన తప్పే చేస్తున్నాడు, ఈయన లక్ష్యమే తప్పు. అమెరికన్స్ ఎందుకు ప్రపంచం ఎలా చూస్తుంది, అమెరికన్స్ ఎలా చూస్తున్నారంటే ప్రపంచాన్ని శుభ్రంగా 3వ ప్రపంచం వైపు గెంటేశాడు. ఇప్పుడు ఏదో యుద్ధాలు ఆపేస్తానని వచ్చి ఆ యుద్ధాలు ఇంకా పెట్రోలు ఆయిల్ పోస్తున్నాడు దాని మీద. ఏంటంటే బిజినెస్ అంటారు. ఏదో ప్రపంచం గాడిన పడుతుందంటే దాన్ని ఆపేస్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ అప్ చేయాలి అమెరికాని. చైనా కోల్పోయింది. చైనాని ఇంకా చేస్తున్నాడు ఈయన. ట్రేడ్ డీలు, ప్రతి దానికి డీలు. హార్వర్డ్ యూనివర్సిటీ, జ్ఞాన సంపదకి నిలయం హార్వర్డ్. ఒక గొప్ప జ్ఞానులను తయారు చేసింది హార్వర్డ్. దాంతో కూడా డీల్ అంటాడు, దాంతో రానివ్వడు.
అక్కడ ప్రొఫెసర్స్ అందరూ గొడవ. ఫెడరల్ కోర్టులో అమెరికన్స్ అంతా కేసులు వేశారు ఈయన మీద. కాలిఫోర్నియా ఈ లాస్ ఏంజల్స్ గవర్నర్ ఈయన మీద కేసు వేశారంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఉంది. ఈయనంటే ఎంత అసహించుకున్నారు చూడండి. ఓకే, అదేవిధంగా ఎలాన్ మస్క్ ఇంకో పార్టీ పెట్టాలి అంటే ఎంతమంది ఓటేశారు చూడండి. ఆ ట్విట్టర్లో ఎంతమంది లైక్ చేశారు. ఎలాన్ మస్క్ అసలు ఈయన వద్దు జేడీ వ్యాన్స్ అంటే అందరూ ఓకే చేస్తున్నారు. సో ఈ విధంగా ఈ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, అమెరికా నెవర్ గ్రేట్ అగైన్. ఈ ట్రంప్ని ప్రపంచం ఇంటా బయట అసహించుకుంటున్నారని చెప్పవచ్చు. ట్రంప్ ఇదంతా గుర్తుంచుకుని మంచిగా పనిచేస్తే ప్రపంచానికి మంచిదే, అమెరికాకి మంచిదే.